నిన్న కాకినాడ నుంచి వస్తున్నప్పుడు ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టారు. ఆయన ఏమడుగుతారు అంటే, మనము రష్యన్ ఆయిల్స్ కొనడానికి ఈ అమెరికా వాడు మనకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? అంటే వాడు చెప్తేనే మనము రష్యన్ ఆయిల్స్ కొనాలా, మనము నిర్ణయము తీసుకోలేమా? ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఇది ఎలా చూడాలి అంటే, మీకు ఈ ప్రపంచంలో కొంతమంది గొప్ప నాయకులు ఉంటారండి. ఇప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక గ్రేట్ లీడర్, అవునా? అలాగే మీకు భారత్లో రాహుల్ గాంధీ గారు, ఈయన ఇంకొక గ్రేట్ లీడర్. ఈయన పార్లమెంటులో మాట్లాడుతున్నారు. అసలు మనము మన ఇష్టానుసారము రష్యన్ ఆయిల్స్ కొంటున్నప్పుడు ఈ అమెరికా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ఏంటండి? వాళ్ళు డిసైడ్ చేస్తారా మనము ఎవరి దగ్గర ఆయిల్స్ కొనాలని అడిగారు. మరి ఒక గ్రేట్ లీడర్ ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు కదా. సో మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలే మాట్లాడతారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎంఎం నారాయణ గారి పుస్తకము నేనైతే రిలీజ్ అయిపోయింది అని పెట్టాను. తర్వాత మా ఎడిటర్లు కట్ చేసేసారు, లేదండి ఇంకా ఈ పుస్తకము రిలీజ్ అవ్వలేదు. మరి రిలీజ్ అవ్వని ఎంఎం నారాయణ పుస్తకము రాహుల్ గాంధీ గారి చేతికి ఎలా వచ్చింది? రిలీజ్ అయితేనే కదా వస్తుంది. మరి ఈయన ఇంత నిజాయితీ పరుడు కదా, ఒక గ్రేట్ లీడర్ కదా, మరి ఈయన ఈ పుస్తకాన్ని పెట్టుకొని పార్లమెంట్కి ఎలా వచ్చారు? ఏమీ లేదండి, లోపల పేజీలే లేవు, అంత తెల్ల కాగితాలు, పైన మాత్రమే మీకు కవర్ ఉంది. సో మరి అంత నిజాయితీగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక మాట డొనాల్డ్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఇందులో ఎంత నిజాయితీ ఉంటుంది? గ్రేట్ లీడర్ కదా. అలాగే ఈయన చెప్తున్నారు అన్నా కూడా అందులో మీకు 100% నిజాలు ఉంటాయి కదా. ఇప్పుడు అడిగారు, సో మిత్రులు కూడా అదే అడుగుతున్నారు, దీని మీద మీరు ఎందుకు మాట్లాడరు? సో మాట్లాడాలి అంటే మనం అబద్ధాలు మాట్లాడాలా? భారత్కి ఒక స్ట్రాటజిక్ అటానమీ ఉంటుందండి. అంటే భారత్ ఫస్ట్. ప్రపంచంలో ఏం జరిగినా కూడా పచ్చి అబద్ధం ఏమిటి? భారత్ ఫస్ట్. మనము మన దేశము కోసమే ఆలోచిస్తాం. ఇది రష్యానా, అమెరికానా, చైనానా, నథింగ్ అండి. నా ప్రజల కోసము ఏది మంచి అది మాత్రమే నేను చేస్తాను అని ఒక అబద్ధాన్ని మనం చెప్తున్నాం. జయశంకర్ గారు, మీకు అలాగే రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవల్ గారు, మోదీ గారు, వీళ్ళందరూ కూడా స్ట్రాటజిక్ అటానమీ అని మాట్లాడతారు. ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో పచ్చి అబద్ధం ఏమిటి? 25 మిలియన్ బ్యారెల్స్, గుర్తుపెట్టుకోండి, 25 మిలియన్ బ్యారెల్స్ రష్యా నుంచి భారత్లోకి ఆయిల్స్ వస్తున్నాయి. అంటే ఏ రోజు కూడా మనము రష్యన్ ఆయిల్స్ కొనడము అనేది మానలేదండి. మీకు ట్రంప్ గారు ద గ్రేట్ లీడర్ జనవరి 2025లోనే మనకు చెప్పారు, ఈ యుక్రెయిన్ ఫండింగ్ అనేది ఆపాలి, రష్యా యొక్క వార్ ఫండింగ్ని ఆపాలి అంటే భారత్ రష్యా వద్ద ఆయిల్స్ కొనకూడదు. ఎక్కడా మనము ఆపలేదండి. రష్యన్ ఆయిల్స్ అలా వస్తూనే ఉన్నాయి. మనం మాట్లాడుతున్న ఉరల్స్ క్రూడ్ ఇవాళ కూడా 25 మిలియన్ బ్యారెల్స్ వస్తున్నాయి. మరి డిసెంబర్ 2025లో హైయెస్ట్ రికార్డ్ అండి. మనము రష్యన్ ఆయిల్స్ కొన్నది హైయెస్ట్ రికార్డ్. ఎవరి మాట విన్నామండి? ట్రంప్ గారు చెప్పారా? ట్రంప్ గారు బెదిరించారు, మనకి 50% టారిఫ్ అన్నారు. ఆగేమా? లేదు. కానీ ద గ్రేట్ లీడర్ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు పార్లమెంట్లో. అది వినేసి అసలు ఏంటండి భారత్, ఈ మోదీ ఏంటి, జైశంకర్ ఏంటి, వీళ్ళందరూ వాడు చెప్తేనే వినాలా అంటే మనము చరిత్రను చూడాలి, మన ట్రాక్ రికార్డు చూడాలి, మన డేటాను చూడాలి, దానిని చూసి. ఎందుకంటే గ్రేట్ లీడర్స్ ఎప్పుడు నిజాలే మాట్లాడతారు కదా. ఇవాళ ఒక అతి పెద్ద కామెడీ, ఎంత పెద్ద కామెడీ అంటే ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, భారత్ ఒక మేజర్ క్రైసిస్లో పడిపోయిందండి. నెక్స్ట్ 20-25 డేస్ మాత్రమే వీళ్ళ దగ్గర చమురు నిల్వలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మీకు ఎన్నో దేశాల వికెట్లు పడిపోయాయి. కానీ భారత్ మాకు చాలా ఇంపార్టెంట్ కంట్రీ, మా యొక్క పార్ట్నర్, వాళ్ళని కాపాడాలి కదా, ఏదో ఒక రకంగా వాళ్ళని కాపాడాలి. కాబట్టి నేను ఇచ్చే సలహా, నేను ఒక గొప్ప సలహా ఇస్తాను, దయచేసి మోదీ గారు ఫాలో అవ్వండి అయ్యా. ఏంటండి సలహా? అంతలాగా అమెరికా వాడు మనకి ఏంటండి హెల్ప్ చేస్తున్నాడంటే, మీరు రష్యన్ ఆయిల్స్ కొనండి. రష్యన్ ఆయిల్స్ కొన్నారు అనుకోండి, ఏదో ఒక రకంగా సేవ్ అవుతారు కదా. నేను 30 డేస్ వివరిస్తున్నాను,
మీకు 30 రోజుల పాటు శాంక్షన్స్ ఉండవండి, 50% టారిఫ్ ఉండదు. నేను చెప్తున్నాను, రష్యన్ ఆయిల్స్ కొనుక్కోండి. ఇంతకు మించిన సలహా ఎవరు ఇవ్వరు. చూడండి ఎంత నిజాయితీ పరుడో, ఎంత గొప్ప నాయకుడో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్తున్న విషయము అలాగే ట్రంప్ గారు మార్చి చెప్తున్నారండి. అంటే ఈ నిజాలను చూసారో అనుకోండి, అబ్బా ఎంత గొప్పవాడండి. భారత్కి సహాయం చేయడానికి మీరు రష్యన్ ఆయిల్స్ కొనండి. మరి కొంటామా? అమెరికా వాడు పర్మిషన్ ఇచ్చేశాడు కదా, ఇప్పుడు రికార్డు స్థాయిలో మనం కొనాలి కదా. మీకు అబద్ధాలు ఏంటో మాట్లాడుకుందామా? అబద్ధాలు ఏమిటి అంటే, రష్యా వాళ్ళ ఓడలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మీకు కొన్ని ఓడలు చైనా వెళ్ళాలి, అలాగే కొన్ని ఓడలు యూరోప్. ఎందుకంటే హంగరీ లాంటి దేశాలు ఇవాళ కూడా రష్యన్ ఆయిల్స్ మీద ఆధారపడుతున్నారు, ఎన్నో దేశాలండి. మరి ఈ ఓడలంతా వెళుతున్నప్పుడు మీకు ఎక్కడ చూసినా, ఆఖరికి ఈరాన్ వాళ్ళు చూడండి, మీకు అజర్బైజాన్ మీద కూడా దాడులు మొదలుపెట్టారు. ఎక్కడా తగ్గడం లేదండి. ట్రంప్ గారు ద గ్రేట్ లీడర్ తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు ఈరాన్ మీద దాడులు చేయడమే. ఈయన ఒక వెనుజులా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా అనుకున్నాడు. మీకు ఏ ఒక దేశాన్ని వాళ్ళు విడిచిపెట్టడం లేదండి. వాళ్ళ వార్నింగ్, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ చెప్తున్నారు, మీరు ఒకవేళ ఈరాన్లోకి రావాలి అనుకుంటే మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం, మీకోసం మేము వెయిటింగ్లో ఉన్నాం. ఇజ్రాయెల్ సైన్యము రావచ్చు, అమెరికా సైన్యము ఈరాన్లోకి రావచ్చు. వచ్చిన తరువాత ఏం జరుగుతుందో చూడండి. మోరోవర్, త్వరలోనే ఈ ప్రపంచము ఎప్పుడూ చూడని ఒక ఆయుధాన్ని మేము అమెరికా ఇజ్రాయెల్ మీద ప్రయోగించబోతున్నాము. ఎందుకు ఇలా ఆయన చెప్తున్నారు? అమెరికా వాడు బెదిరిస్తున్నాడు, ఈరాన్ లొంగిపో, నువ్వు లొంగకపోతే నేను ఏం చెయ్యాలో అదే. ఏం చేస్తాడు? మీకు న్యూక్లియర్ వెపన్, హిరోషిమా, నాగసాకి, జపాన్పై ఏం చేశారో అదే వీళ్ళు ఈరాన్పై చేస్తారు. కానీ ఈరాన్ జపాన్ కాదండి, ఈరాన్ వాళ్ళు కూడా అణు అస్త్రాలను వాడతారు. ఎందుకు? అక్కడ రష్యా టెక్నాలజీ ఉంది. నేను 7 రోజులుగా రష్యా వాళ్ళు ఏంటండి ఏం మాట్లాడడం లేదంటే, పుతిన్ గారు ఏం చెయ్యాలో సైలెంట్గా చేసేసాడు, ఆయన కామ్గా చేసేసాడు. కాబట్టి ఈరాన్తో ఈ ఆట అనేది ఇజ్రాయెల్కి, అమెరికాకు చాలా చాలా ప్రమాదం. మరి అలాంటప్పుడు అబద్ధాలు ఏమిటి? ఈ రష్యా యొక్క ఆయిల్ ట్యాంకర్స్ ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఎటు చూసినా యుద్ధము, ఎటు చూసినా మిజైల్స్. కాబట్టి ఈ ఆయిల్స్ అంతా కూడా రష్యా ఫ్లాగ్తో భారత్లోకి వస్తాయి. రికార్డు స్థాయిలో రష్యన్ ఆయిల్స్ మనం కొంటాం. ఏది అమెరికా వాడు చెప్పాడని కాదు. మరి ఎందుకండి వీడు చెప్తాడు? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇన్ని నిజాలు ఎందుకు మాట్లాడతాడు ఆయన అని చూసారనుకోండి, రేపు వాళ్ళ ప్రజలే అడుగుతారు. భారత్కి ఆప్షనే లేదు కదా, వాళ్ళు ఖచ్చితంగా రష్యన్ ఆయిల్స్ డబల్ ద రేటు కొంటారు. అంటే మీకు 10 లక్షల బ్యారెల్స్ అనేది ఇప్పుడు 20 లక్షల బ్యారెల్స్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మార్గమే లేదు, మనం మన దేశాన్ని కాపాడుకోవాలి. స్ట్రాటజిక్ అటానమీ, ఎవడు చెప్పినా చెప్పకపోయినా మనము చేసేది అదే. ఇది మనము పోయిన జనవరి నుంచి చేస్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. 2025 జనవరి నెల నుంచి ఏ రోజు మనము రష్యన్ ఆయిల్స్ కొనడం ఆపనే లేదు. ఇదంతా వీళ్ళు చెప్తున్న పచ్చి నిజాలు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు, అక్కడ మీకు డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్న నిజాలు. మరి అబద్ధాలు ఏమిటి అంటే, ఒకరోజు కూడా మనము రష్యన్ ఆయిల్స్ కొనడం అనేది ఆపనే లేదు. మీరు కావాలంటే మన ఆయిల్ మినిస్టర్ ఆయన అడగండి, ఆయన చెప్పే అబద్ధాలు కూడా వినండి. మేము రికార్డు స్థాయిలోనే రష్యన్ ఆయిల్స్ కొంటూ పోతున్నాం, ఎవరి గురించి మేము పట్టించుకోవడం లేదు. మరి ఇవాళ వీడు 30 డేస్ ఫీవర్ అంటే అమెరికా భారత్ను కాపాడేసింది. ఇలాంటి మెసేజ్లు, ఇలాంటి నిజాలు వాళ్ళు మీడియాలో మాట్లాడితే ముందు వాడి ఫేస్ సేవ్ అయిపోద్దండి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు కదా, ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ భారత్ చాలా ఎక్కువ కొంటారు కదండి అంటే, ముందే ఇలా అనేసేమో అనుకోండి, మేము చెప్పామండి అందుకే వాళ్ళు కొంటున్నారు, లేకపోతే వాళ్ళు కొనరు. పచ్చి నిజాలు చెప్పేస్తారు. ట్రంప్ గారు అయితే చెప్పేస్తాడు, మనము రష్యన్ ఆయిల్స్ కొంటూనే ఉన్నాం, ఎక్కడ ఆపలేదు. ఇదే పచ్చి అబద్ధం. మరి దీన్ని మీరు అర్థం చేసుకున్నారా? లేదా ట్రంప్ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పే పచ్చి నిజాలను మనము అర్థం చేసుకొని మాట్లాడుతున్నామా? ఏమిటి ఈ విషయం? ఏమిటి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.